వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఆడవాళ్ళకి ప్రపంచంలో రెండే రెండు ఇష్టం ఉంటాయి. హస్బెండ్ కంటే కూడా వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవి ఏంటి అంటే ఒకటి బంగారం, ఇంకోటి చీరలు. సో ఆ రెండు ఒకే దగ్గర దొరుకుతాయంటే కొనకుండా ఉంటారా, వెళ్ళకుండా ఉంటారా? అదే ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ సిల్క్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి పెట్టారండి హైదరాబాద్లో. సో ఇప్పుడు మనం అక్కడికి వచ్చేస్తున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉంటాయి. గోల్డ్ అంటే గోల్డ్ కాదండి, ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. ఏవే ఉంటాయో అన్నీ చూసేద్దాం, ఓకేనా? నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి, చూద్దాం. ఇప్పుడైతే మనతో ఈ సిల్క్ గ్యాలరీ యొక్క ఆర్గనైజర్ శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉన్నాయనేది. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికోస్ ఛానల్కి అండి చాలా ధన్యవాదాలు అండి. మీరు వచ్చారు. మా యాక్చువల్లీ దిస్ ఈజ్ స్పెషలైజ్డ్ ఎక్స్పో అండి, ఇది ఆర్డినరీ ఎక్స్పో కాకుండా. ఎందుకు స్పెషలైజ్డ్ అంటే నేను ఒక డిపార్ట్మెంట్ వచ్చాను, సెంట్రల్ సిల్క్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యి నేను ఒక వీవరింగ్ కమ్యూనిటీలో వచ్చానండి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి మా వ్యూవర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ మధ్య ఒక ఉద్దేశంతో కోవిడ్ టైంలో వచ్చానండి. కోవిడ్ టైంలో వీళ్ళందరికీ తెలుసు కదండి, చాలా ఆన్లైన్లో అందరూ చాలా మోసపోయారు. సో ఈసారి ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత నేనే ఒక మంచి ఎక్స్పో చేద్దామని వస్తే అది సూపర్ క్లిక్ అయిందండి. ఇండియన్ సిల్క్ గ్యాలరీ మీద నేను ఎక్స్పో పెట్టాను, ఇక్కడే పెట్టాను. ఆదరణ చాలా బాగా వచ్చింది. అక్కడి నుంచి నేను ప్రతి ఎక్స్పోకి అండి 3 monthsకి ఒకసారి పెడుతుంటాను హైదరాబాద్లోని. ప్రతి దీనికి కొత్త వ్యూవర్స్ అవుతున్నారు, కొత్త డిజైన్స్ చేస్తున్నారు. అలాగే డిజైన్స్ పరంగానే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకే ప్లాట్ఫామ్ ఇస్తూ ఇక్కడ మంచి ఆదరణ వచ్చిందండి. ఈ ఎక్స్పో స్పెషలైజ్డ్ ఎందుకంటే మీకు అన్ని క్లస్టర్ నుంచి ఒకే ప్లేస్లో దొరుకుతుంది అట్ వ్యూవర్స్ ప్రైస్లోనే. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా షాప్స్ ఉన్నాయి. సో ఎన్ని షాప్స్ ఉండొచ్చు ఇక్కడ అండి? ఇప్పుడు ప్రస్తుతం 65 స్టాల్స్ వేసామండి. అన్ని 14 స్టేట్స్ నుంచి ఉన్నారండి. ఓకే, 14 స్టేట్స్ మీకు అన్నీ కవర్ అవుతాయి. ఒక్క ఒరిస్సా లేదు, ఇక్కడ వాళ్ళు రాలేదు. అదర్వైజ్ నెక్స్ట్ టైం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను రమ్మని. ఇక్కడ అది డిమాండ్ ఉన్నది, పోచంపల్లి ఉన్నది, అన్నీ ఉన్నాయండి. ఒక్క ఒరిస్సా లేదు, ఒకటి తగిన అన్ని క్లస్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఛత్తీస్గఢ్ ఉన్నది, వాళ్ళు కూడా మంచి హ్యాండ్లూమ్ శారీస్ పట్టుకొచ్చారు. ఉప్పాడ ఉన్నది, మీరు చందేరి చాలా బాగున్నాయి, చందేరి బాగా నడుస్తుంది కూడా ఇక్కడ. ఈ క్రేప్ శారీస్ అంటే చాలా డిమాండ్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ చూసుకుంటే అంటే అక్కడ వన్ ప్లాట్ఫామ్లో అన్నీ ఒక అట్లా రీజనబుల్ ప్రైస్, వాళ్ళు డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి జస్ట్ బాగుంటుంది. ప్రైస్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మేము కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుందండి. సో రిక్వెస్ట్ అండి మీ తరపు నుంచి మీ ప్రేక్షకులకి అప్ టు 13th వరకు దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనతో వైజయంతి మేడం ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ లా అన్నమాట. ఆమె కూడా ఇక్కడ శారీస్ కొనడానికి అయితే వచ్చేసారు. సో ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం మేడం ఎలాంటి కలెక్షన్స్ అయితే చూస్తున్నారని. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది మేడం ఇన్ని కలెక్షన్ ఆఫ్ శారీస్? మామూలుగా ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది శారీస్ అంటే, శారీ కలెక్షన్ అలా బీరువాలో పెట్టుకుంటారనమాట. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందమ్మా. ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఎగ్జిబిషన్కి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాను. ఎందుకు అంటే ఇక్కడ సిల్క్ ప్యూరిటీ ఎక్కువ, ప్యూర్ సిల్కే దొరుకుతాయి. అవి కంచిపట్టు కానీ లేకపోతే గద్వాల్ కానీ ఏదైనా సరే ఇంత ప్యూర్ సిల్క్స్ అంటే చాలా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి, సిల్క్ ఎగ్జిబిషన్ అని అంటారు, కానీ అన్నిట్లో ఇంత క్వాలిటీ ఉండదు. సో ఈ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇది బోనాలు అండ్ వరలక్ష్మి వ్రతం రెండు పురస్కరించుకొని ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ టైం. సో అందుకని ఇది చాలా మంచి ఎగ్జిబిషన్ అమ్మ. వెరైటీ ఆఫ్ శారీస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అన్ని వెరైటీస్, ఆల్మోస్ట్ అన్ని సిల్క్ వెరైటీస్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇంచుమించు నా వార్డ్రోబ్ అంతా కూడా ఇవే శారీస్ ఉంటాయి ఎక్కువ. ఇదే మనం షాప్స్లో అయితే ఇంత వెరైటీ ఉండదు, చాలా కాస్ట్ ప్రైస్ కూడా తేడా ఉంటుంది. మనకి ఈ కాస్ట్లో ఇంతమంది ఒకటేసారి వీవర్స్ దగ్గర నుంచి మంచి వెరైటీస్, కంట్రీలో ఉన్న ఆల్ వీవర్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాను. అంటే బయట కాస్ట్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ అని చెప్తున్నారు మ్యామ్, నిజమేనా అది? దట్ ఈస్ కరెక్ట్ అమ్మా, ఈస్ కరెక్ట్. మనకి ఇదే షాప్స్లో కొంటే చాలా ఎక్కువ పడుతుంది, బట్ ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్. డైరెక్ట్గా వీవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం కాబట్టి చాలా తక్కువకే దొరుకుతాయి ఇక్కడ. మంచి స్టఫ్ కూడా దొరుకుతుంది, ప్యూరిటీ ఎక్కువ. అంటే మనకు అంత ప్యూర్ సిల్క్ రీజనబుల్ ప్రైసెస్లో దొరకడం అనేది ఈ ఎగ్జిబిషన్లో ఉంటుంది. తర్వాత వెరైటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ డిజైన్స్ కానీ సేమ్ డిజైన్స్ ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం కదా అని
అవే డిజైన్స్ రిపీట్ అవ్వవు. సో ఉంటే మనం కూడా రాము కదా ఎన్నిసార్లు. బట్ అది ఎప్పటికప్పుడు ఇవే స్టాల్స్ కానీ ఇవే వారణాసి, బనారస్, కంచి ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చందేరి అన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అది దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ రియల్లీ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి వచ్చారా శారీస్ కొనడానికి? వేసుకుంటానికి కాదమ్మా, ఇక్కడికి వచ్చాము, ఇక్కడే ఉంటాం మేము. నేను ఎప్పుడు ఇక్కడ పెట్టినప్పుడల్లా వస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ బాగుంటాయి అని చెప్పి తీసుకోవటానికి వస్తాను. మరి ఎగ్జిబిషన్కి వస్తాను నేను. ఎలా అనిపించాయి ఈసారి కలెక్షన్? ఈసారి చాలా బాగుంది, అందుకని ప్రైజెస్ ప్రైజెస్ కూడా బాగున్నాయి. బాగున్నాయి, శారీస్ బాగున్నాయి, ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టుగా ఉన్నాయి. అది ఎన్ని పర్చేస్ చేశారు? మేము 3 చేసాం. ఇప్పుడే వచ్చే వెంటనే 3 చేసాం అప్పుడే. ఎన్ని షాప్స్ వరకు విజిట్ చేశారు? మేము ఒక లైనే చేసాం. ఒక లైన్ చేసాం. ఇంకా ఉన్నాయి కదా చాలా. చాలా ఉన్నాయి, వెళ్తున్నాం ఇప్పుడేనమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? గుజరాత్ నుంచి అండి. గుజరాత్ నుంచి వచ్చారా? అంటే ఇదేనా ఫస్ట్ టైం మీరు ఇట్లా షాప్ పెట్టడం? లేదండి, ఇక్కడ ఎప్పుడు పెడుతూ ఉంటాము. సత్యసాయిలో ఎప్పుడు ఎగ్జిబిషన్ అవుతూనే ఉంటుంది. ఇది కాకుండా లేబుల్స్ ద పాపప్ స్పేస్లో కూడా పెడతాము. సో ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి, అన్నీ ప్యూర్ ఉంటాయన్నమాట. సో ఇందులో మాకు వచ్చిన వెరైటీస్ ఏంటంటే సింగిల్ ఇక్కత్ పటోలా శారీస్ అనేవి ఉంటాయి, పాటాన్ పటోలా సింగిల్ ఇక్కత్. ఇంకా వచ్చేసి మనకి రాజ్కోట్ పటోలా శారీస్ ఉంటాయండి. అండ్ వచ్చేసి మనకి ట్విల్ ఇక్కత్ కూడా ఉంటాయి. ఇది మల్టీ కలర్ ట్విల్ ఇక్కత్ అండి, ఇది బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఎప్పుడు లేని విధంగా ఈసారి అప్ టు 50% ఆఫ్ పెడుతున్నామండి అందరి కోసం. సో ఆషాఢం అని కూడా అనొచ్చు, అండ్ డిఫరెంట్ మనకి ఫెస్టివ్ సీజన్ అంటాం కదా, సో దానికోసం కూడా ఈసారి ఫస్ట్ టైంగా అప్ టు 50% పెట్టాము. అన్ని హ్యాండ్లూమ్సే ఉంటాయండి. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో జరిగే ప్రతి ఒక్కటి హ్యాండ్లూమ్ ఐటమే ఉంటుంది. అంటే కొంతమంది అడుగుతారనమాట, ఇవన్నీ ప్యూరేనా అని చెప్పేసి. ప్రతిదీ ప్యూరే ఉంటుందండి. ప్యూర్ సిల్క్ కానీ, ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కానీ, ఏదైనా యాన్తో వాళ్ళు చేసేది ఏదైనా సరే, కాటన్ అయినా సరే ప్యూరే ఉంటుందండి ఇక్కడ ఉండేదంతా. అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉండొచ్చు? అంటే మ్యాక్సిమం ప్రైజెస్ స్టార్టింగ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన దగ్గర చందేరి ఉంది, బనారసి ఉంది. డ్రెస్సెస్ అనుకోండి, మనకి ప్యూర్ అయినా సరే బయట షోరూమ్స్లో దొరికే ప్రైస్ కంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారండి ఇక్కడ మనకి. ఈవెన్ మేమైనా సరే పటోలా బయట మీరు షోరూమ్స్లో వెళ్ళి చూడండి, షోరూమ్స్లో మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మేము ఇచ్చేది డైరెక్ట్ వీవర్స్ నుంచి కస్టమర్స్కి వెళ్ళాలనేదే ఈ ఎగ్జిబిషన్స్కి ఉండే మెయిన్ థీమ్ అండి. సో అంటే ఓన్లీ ఈ టైప్ ఆఫ్ శారీస్ అయినా, లేకపోతే ఇంకేదైనా టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయా? ఇక్కడ మా దగ్గర మాత్రం పటోలానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. మన దగ్గర మాత్రం పటోలానే ఉన్నాయి. దీంట్లో మనకి పటోలాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, రాజ్కోట్ పటోలా అండ్ ట్విల్ ఇక్కత్ అనేసి డిఫరెంట్ ఉంటాయండి దాంట్లో. సో అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలా ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటారు కదా, సో మీకు ఎలా జరుగుతుంది బిజినెస్ అనేది? బిజినెస్ చాలా బాగుంటుందండి. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి బయట షోరూమ్స్లో కానీ, షాప్స్లో కానీ దొరకని వెరైటీస్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి అనే ఫీలింగ్లోనే ఉంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ థింగ్స్ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ విత్ ద కస్టమర్స్. ఎందుకంటే అందరూ సంతోషంగా తీసుకెళ్తారు అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా వెరైటీస్ ఉన్నాయని మాకు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. సో వీఆర్ ఆల్సో సో హ్యాపీ. బాగా ఉంటుంది, బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్లో. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కోల్కతా నుంచి వచ్చిన ట్రెడిషనల్ శారీస్ షాప్ ముందు అయితే ఉన్నాము. చూద్దాం ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయనేది, రండి. సో ఇక్కడ చూడండి, దీని మీద వినాయకుడు బొమ్మ అయితే ఉంది. ఇంత నీట్గా, ఇది హ్యాండ్లూమా? The pure cotton with Ganpati applique on the pallu. It's a beautiful, applique work. This is a designer sari in cotton. How much this? Price is only 3,500 after discount. 3,500. 3,500 because it is done by hand, pura, ekdam. And the Ganpati, the beautiful Ganpati is applique. Pieces of cloth are cut and used as to make this Ganpati, the motif of Ganpati. Okay. The leaves and everything are done separately. All hand applique. This is not by machine. Okay, this totally hand. Totally hand applique and hand painting. This is painting. Hand painting. Hand painting. The sari is beautiful. All these are painting as a fish katha. Bengal is famous for katha work, and so this is katha on cotton. The price of this sari is 4,500.
I have more saris. These all are hand work saris. Just see. This is a white cotton sari with katha applique. The full work. See the intricacy of the work. It's a beautiful white sari. You get a blouse with this, a plain blouse with this. Hello, how are you? Okay, so you have come to Satya Sai Nigam, this Indian Silk Gallery platform. Under this roof, you will get mostly all the pure saris, all over from all over India. And it's an exclusive exhibition, which you generally won't get in other exhibitions. Many people, those who are coming, they are just amazed after seeing the products because 80% stalls are keeping pure products, all silk mark, all handloom mark, and this exhibition is from 5th till 13th. So I'm inviting all the people of Hyderabad to come and encourage us. I am at stall number 18 with beautiful stocks from West Bengal. My neighbor, he's from this Andhra, he's from Banaras. Then we have the Chanderi stalls. All over India, they are participating with their exclusive ones. So please visit and encourage us. Thank you. చూసారు కదా ఇక్కడ కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయనేది. ఆడవాళ్ళకైతే పండగే పండగ అనమాట. చందేరి, కంచిపట్టు, బెనారస్ ప్రతి ఒక్క డిజైనర్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో లేట్ ఎందుకు, 13th వరకు అయితే ఈ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి కాబట్టి 13th వచ్చేసి ఇక్కడైతే బై చేసుకొని వెళ్ళండి శారీస్ అయితే మీకు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. కెమెరామ్యాన్ నందుతో రిపోర్టర్ ప్రజ్ఞ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.